ఇప్పుడైతే మనతో పాటు సతీష్ రెడ్డి గారు ఉన్నారు, ఆటా ప్రెసిడెంట్ ఎలెక్ట్ అన్నమాట. సో ఇప్పుడు ఈవెంట్ ఎంత సక్సెస్ఫుల్ గా నడుస్తుంది అండ్ ఈవెంట్ ఇప్పుడు 3 days నడుస్తుంది కదా అండి. సో వచ్చిన జనాలందరినీ చూస్తుండగా అండ్ ఆర్గనైజ్ చేసిన పద్ధతి కానీ విధానం కానీ మీకు ఎలా అనిపిస్తుంది? ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఈ సక్సెస్ ని చూసాక? ముందుగా మన న్యూస్ ప్రేక్షకులు అందరికీ నమస్కారం అండి. నా పేరు సతీష్ రెడ్డి, ప్రెసిడెంట్ ఎలెక్ట్. ఆటా 19వ మహాసభలు బాల్టిమోర్ నగరంలో జూలై 31 నుంచి బ్యాంక్వెట్తో మొదలుపెట్టి ఈరోజు చివరి రోజుకి చేరుకున్నాము. బ్యాంక్వెట్ జూలై 31 బ్యాంక్వెట్ చాలా చక్కగా జరిగింది. దాదాపు 3,000 పైన వచ్చారు. బ్యాంక్వెట్లో చాలా మన ప్రముఖులు, తెలుగు ప్రముఖులు, ఇండియాలో ఇక్కడ ఉన్న వారికి అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. అలాగే కొన్ని సంస్కృత కార్యక్రమాలు, అలాగే మనకు ఆరెంజ్ థియరీ బ్యాండ్ కూడా చాలా చక్కగా పర్ఫామ్ చేశారు. సో దాదాపు 3,000తో చాలా చక్కగా స్టార్ట్ చేశాము. దాంతో పాటు నెక్స్ట్ డే మన జొన్నవిత్తుల వారు రచించిన మన ఇనాగ్రల్ సాంగ్, దాన్ని ఎస్వి కృష్ణ గారు దాన్ని కంపోజ్ చేశారు. దాదాపు న్యూజెర్సీ, ఫిలడెల్ఫియా, బాల్టిమోర్ అండ్ వర్జీనియా నుంచి దాదాపు 20-30 డ్యాన్స్ స్కూళ్ళ నుంచి దాదాపు 150 మంది పిల్లలు ఆ ఇనాగ్రల్ సాంగ్ పర్ఫామ్ చేశారు. చాలా చక్కగా మంచిగా బ్యూటిఫుల్ సాంగ్ అండి అది. సో దాంతో అలాగే కొన్ని సంస్కృతి కార్యక్రమాలు, అలాగే వివిధ సదస్సులు కూడా జరిగాయి. ముఖ్యంగా చూస్తే బిజినెస్ సదస్సులు, అలాగే మ్యాట్రిమోనియం, ఉమెన్ ఎంపవర్మెంట్, ఉమెన్ ఫోరం, అలాగే కొన్ని మనకి 2 రాష్ట్రాల నుంచి రాజకీయవేత్తలు వచ్చారు కాబట్టి ఈ బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ అండ్ వైఎస్ఆర్సీపీకి వాళ్ళ మీట్ అండ్ గ్రీట్ కూడా ఉండే. సో చాలా చక్కగా జరిగింది. సో దాంతోపాటు థియరీ బ్యాండ్ కూడా పర్ఫామ్ చేశారు. దాదాపు 7 నుంచి 8 వేల మంది వచ్చారు నిన్న. ఈరోజు చివరి రోజు. ఈరోజు మన అందరం మంచిగా ఉండాలని శివపార్వతి కళ్యాణం చాలా చక్కగా బ్యూటిఫుల్గా జరిగిందండి. దాంతో పాటు ఈరోజు మన ఫైనల్ డే, ఫైనల్ ఈవినింగ్కి చేరుకున్నాము. ఈరోజు కీరవాణి మన అందరినీ ఎంటర్టైన్ చేయడానికి వారు దాదాపు 17 మందితో ట్రూప్తో వచ్చారు. సో ఈరోజు చూస్తే చాలా చక్కగా దాదాపు 7 నుంచి 8 వేల మంది ఉన్నారు. ఇదే కాకుండా ఈ 3 రోజులు మన తెలుగు వంటకాలు చాలా చక్కగా, ఫుడ్ చాలా బాగుంది, చాలా మంచిగా ఉండే. అలాగే స్టాల్స్ కూడా మంచి స్టాల్స్ ఉండే, చాలామంది షాపింగ్ కూడా చేసుకున్నారు. సో ఓవరాల్ ఈ కాన్ఫరెన్స్ చాలా చక్కగా సక్సెస్ఫుల్ అయింది. సో నలుమూల నుంచి వచ్చిన తెలుగు ప్రజలకి మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటాను.